నా దృష్టిలో నా హెయిర్ స్టైల్ నేను ఇలా ఫీల్ అయితే మా డాడీ దృష్టిలో మాత్రం ఇలా ఉంటాను. ఇది మాత్రం 100% అది మారదు. ఈరోజు ఈ వీడియోలో నా జుట్టు గురించి తెలుసుకుందాం. నా చిన్నప్పుడు కర్లీ హెయిర్ అనేది నాకు అస్సలు నచ్చేది కాదు. అబ్బా అందరికీ స్మూత్గా స్ట్రైట్గా ఉండేది, నాకేమో ఇలా రింగులు తిరిగి ఉండేది. ఇంట్రా బాబు ఈ రింగులు జుట్టు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. అలా ఫీల్ అవుతూ సడన్గా ఒకసారి రియలైజ్ అయ్యాను, మనకు దేవుడు ఏది కరెక్టో అదే ఇస్తాడు. సడన్గా నా హెయిర్ మీద నాకు లవ్ స్టార్ట్ అయింది. అందరిది స్మూత్ ఉంటే ఏంటి, మనకు డిఫరెంట్గా కర్లీ ఉంది కదా, మనం దీంతోనే మంచిగా స్టైల్ చేద్దాం. అప్పటి నుంచి నా హెయిర్కి నాకు కనెక్షన్ చాలా బాగా స్ట్రాంగ్ అయిందనమాట. ఇదంతా ఒకటైతే నాకు మా డాడీకి గొడవ ఏంటి, బట్ ఆ లాక్డౌన్లో నేను మొత్తం సైడ్ అంతా ఇలా గజ్జబిచ్చి ఇలా జుట్టు ఇలా లేపేవాడిని పైకి. అయితే మా డాడీ రియాక్షన్, ఇంటికి వస్తేనే ఆ కటింగ్ ఏంట్రా, మా డాడీ ఇంట్లో కూడా రాలేదు నన్ను. అసలు ఏంటది హెయిర్ స్టైల్, నువ్వు ముందే వెళ్ళి కట్ చేయించుకురాపో అని చెప్పి తిట్టి పంపించాడు. 2-3 టైమ్స్ నేను హెయిర్ కట్ షాప్కి వెళ్ళి కట్ చేయించుకుని వచ్చాను. ఇప్పటికీ మీ డాడీ నేను అంటాడా అంటే ఇప్పటికీ మా డాడీ అంటాడు, నువ్వేమో ఇంతే అంటావు, ఎందుకురా నీకు పైన అంతా అంటాడు. సో డాడీ అలా కాదు ఇలా ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి స్టోరీస్ జరిగాయి మీ ఫాదర్తో ఇలా జుట్టు విషయంలో? సో కామెంట్లో చెప్పండి, నేను ప్రతిదీ చదువుతా.